హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను మీకు చిన్న చిన్న కొలతలతో ఒక స్వీట్ రెసిపీని అయితే నేను మీకు పరిచయం చేస్తాను. దానికి మనం ఒక చిన్న గ్లాసు బెల్లం నలగొట్టుకొని తీసుకోవాలి. ఒక చిన్న గ్లాసు శనక్కాయ పప్పులను తీసుకొని 4 యాలక్కాయలు తీసుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకుందాం. అయితే మనం వీడియోలోకి వెళ్తే ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని తర్వాత ఆ బెల్లంని అందులో వేసి, అంటే వాటర్ అనేది అందులో అస్సలు వేయకూడదు. వితౌట్ వాటర్ వేయకుండా ఉట్టి బెల్లంతో శనక్కాయ పప్పుల చెక్క, అంటే మనకి బయట షాపుల్లో దొరికే చెక్కని నేను మీకు చూపిస్తున్నాను. బెల్లాన్ని చక్కగా మెత్తగా నలగొట్టుకొని ఈ కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా మంట తగ్గించి చక్కగా ఇది కరిగేంత వరకు మనం గరిటతో కలిగి పెట్టుకోవాలి. ఇలా మనం కలిగి పెట్టుకుంటుంటే ఉడుకుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఈ యాలక్కాయలని చక్కగా నలగొట్టుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఇప్పుడు 4 యాలక్కాయలని చక్కగా నలగొట్టుకుంటున్నాను. అంతలోకి మనకి ఈ పాకం వస్తుంది అన్నమాట. అంటే బెల్లం కరిగి మనకి పాకం అనేది తయారైంది. దీన్ని మనం గరిటతో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అంటుతుంది కనుక బెల్లంలో మన వాటర్తో కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వాటర్ వేస్తే తొందరగా మనకి బెల్లం అనేది అడుగంటుకోదు. వాటర్ వేయకుండా మనం ఈ బెల్లాన్ని కరిగిస్తున్నాం కాబట్టి మనం సన్నని మంట మీదనే మనం ఈ స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవాలి. ఇలా మనం గరిటతో బెల్లం కరిగేంత వరకు చక్కగా మనం తిప్పుకుంటూ ఉండాలి. సన్నని సెగ మీద బెల్లాన్ని చక్కగా కరిగించుకొని మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పాకం వచ్చిద్దో లేదో అని 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. మనకి పాకం వచ్చింది అంటే మనం గరిటతో ఈ బెల్లం పాకాన్ని ఇట్లా పైకి అనేటప్పుడు ఇట్లా తీగలాగా పడిద్ది. అలా తీగలాగా పడితే ఇంకా మనకి పాకం వచ్చినట్టు. మనం ఈ బెల్లంని వేసినప్పుడు కొద్దిగా నేను 2 స్పూన్లు పంచదార కూడా వేసాను. పంచదార కూడా వేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యిద్ది. బెల్లం కలర్ కొద్దిగా నల్లగా ఉంటుంది కాబట్టి మనం 2 స్పూన్లు పంచదార వేసుకుంటే అది టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యితో ఈ ప్లేట్ మొత్తం గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాకం పోసినప్పుడు అంటకుండా మనకి చక్కగా రావటానికి. ఇలా మనం ఈ పాకాన్ని సన్నని సెగ మీద చుట్టూ తిప్పుకుంటూ ఉడికించుకుంటే మనకి ఈ బెల్లం పాకం అడుగంటకుండా నీట్గా మనకి పాకం అనేది బాగా వస్తాయి. అడుగంటిదే మళ్ళీ ఈ పాకం బాగా రాదు. అందుకని నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని చెక్ చేస్తున్నాను. పాకం అనేది అయితే ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకా ఒక 5 నిమిషాలు తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే మనకి అడుగంటకుండా పాకం అనేది నీట్గా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి పాకంలో వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్లు వేసుకోండి. చెక్క అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ మాదిరిగా తిప్పుతూ ఉండాలి ఈ పాకాన్ని. అంటే మనకి పాకం వచ్చేంత వరకు ఇలా చుట్టుపక్కల ఇట్లా గీకుతూ ఈ కడాయికి అంటకుండా ఈ మాదిరిగా తిప్పుతూ ఉంటే మనకి అడుగు అంటకుండా మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పుడు మనం ఒకసారి మళ్ళీ నీరులో వేసుకొని చెక్ చేసుకోవాలి. పాకం మనకి వచ్చిద్ది అంటే అది మనం తీసుకున్న పాకం గట్టిగా టంగు మంటది అన్నమాట. ఆ గిన్నెకేసి కొడితే అప్పుడు మనకు పాకం వచ్చినట్టు. లేకపోతే మనం గరిటెతో ఆ పాకాన్ని ఇలా ఎత్తుతూ ఉంటే ఆ కిందకి చక్కగా మన తీగలాగా పడిద్ది. అలా పడినప్పుడు మనకి ఇంకా పాకం వచ్చినట్టు గుర్తు. అంటే తీగలాగా వచ్చినప్పుడు పాకం వచ్చిద్ది అని అర్థం. ఇంకా ఇలా పాకం వచ్చినప్పుడు మనం ఈ శనక్కాయ పప్పుల్ని వేసుకొని చక్కగా కాసేపు, అంటే ఒక 2 నిమిషాలు ఈ పాకంలో కలిసేంతవరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే మనకి ఈ చెక్క అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. లేకపోతే అడిగంటి పర్ఫెక్ట్గా అనేది చెక్క రాదు. చూడండి, ఇప్పుడు నేను గరిటతో అలా జాలువారుగా పోస్తుంటే అది తీగలాగా పడుతుంది. అప్పుడు మనకి ఈ చెక్క పాకం వచ్చినట్లు అని అనుకోవాలి.
ఇంకా ఇప్పుడు మనం ఈ శనక్కాయ పప్పులను అయితే పోసేద్దాము. చుట్టుపక్కల కూడా చక్కగా గీక్కొని అడుగు అంటకుండా అది చక్కగా ఈ పాకం అనేది ఈ పప్పులకి పట్టేటట్టు మనం ఈ మాదిరిగా పోసుకొని ఇప్పుడు గట్టి పెట్టి బాగా తిప్పాలి. ఇలా తిప్పితేనే మనకి ఈ చెక్క అనేది బాగా గట్టిగాను అచ్చులాగా బాగా వచ్చిద్ది. లేకపోతే పొడి పొడి అయిపోయిద్ది. చెక్క అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకని మనం ఈ మాదిరిగా తిప్పుతూ ఉండాలి. ఇలా ఈ పాకాన్ని ఇలా గరిటెతో మనం ఈ బెల్లం పాకం ఈ పప్పులకు పట్టేలాగా ఇట్లా గరిటెతో కలిగి పెడతా ఉండాలి. ఇలా కలిగి పెడితే మనకి పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట. ఎందుకంటే కాస్త బెల్లం మనకి ఎక్కువైనా ఒక్కోసారి బెల్లం ఒక రకమైన బెల్లం ఒక్కోసారి కాస్త ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది. కాస్త ఎక్కువగా ఉంటే ఇట్లా పొయ్యి మీద పెట్టి ఇట్లా తిప్పుతూ ఉంటే మనకి బెల్లం ఆ పప్పులకు బట్టి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. నేను ఎలా చేస్తున్నాను చూడండి. మీరు కూడా ఆ మాదిరిగానే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి మీరు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఇప్పుడు మనకి పాకం అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న పళ్ళెంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని సమంగా మట్టసంగా చేసుకోవాలన్నమాట. అంటే మనం అచ్చులాగా చేసుకోవాలి కాబట్టి ఎగుడు దిగుడుగా కాకుండా మామూలుగా చెక్క మీద పోసుకుంటారు కొంతమంది. అదైతే ఒక పేపర్ వేసి మన అట్ల కాడతో చక్కగా ఇట్లా రుద్దుకుంటే నీట్గా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా సాఫ్ట్గా. ఇప్పుడు ఇది మనకి ప్లేట్లో పోసుకున్నాం కాబట్టి ఈ మనం అట్ల కాడతోనే ఇట్లా ఒత్తుకుంటే ఎగుడు దిగుడు లేకుండా పాకం అనేది సమంగా మట్టసంగా వచ్చిద్ది. అప్పుడు మనకి చెక్క అనేది బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది శనక్కాయ పప్పుల చెక్క చాలా బలవర్ధకరమైన ఆహారం. ఇది బీదవారి జీడిపప్పు. ఇది చాలా ఆరోగ్యవంతమైన ఆహారం. బెల్లంను ఈ శనక్కాయ చెక్క అనేది చాలా బలవర్ధకరమైన ఆహారం. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు, చాలా బాగుంటుంది. 4 గంటలకే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు మనం ఒక చిన్న మొక్కనిస్తే వాళ్ళే తింటూ ఆడుకుంటారు. తర్వాత కాసిన పాలు ఇస్తే తాగి చక్కగా హోంవర్క్ చేసుకుంటారు. ఇది పిల్లలకి చాలా ఉపయోగపడిద్ది, పెద్దలకు ఉపయోగపడిద్ది, మనకి లేడీస్ కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను అట్లా కాడతా చూడండి ఫ్రెండ్స్. అలా అనగానే చక్క ఊడొచ్చింది. ఈ మాదిరిగానే మనకి చక్కగా వచ్చింది అనమాట. చెక్క అంటే బయట షాపుల్లో అమ్మేలాగా వచ్చింది. కాబట్టి కొలతలు మాత్రం పర్ఫెక్ట్ కరెక్ట్గా వేయాలి. 1 గ్లాసు శనక్కాయ పప్పులకి 1 గ్లాసు బెల్లం అనమాట. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఈజీగా మనం ఒకరోజు ఒక 4-5 మెంబర్స్ చక్కగా తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్, చూస్తుంటే ఎంత అందంగా ఉంది ఈ శనక్కాయ చెక్క. ఇది లేడీస్కి కూడా చాలా మంచిది, మంచిగా రక్తహీనత లేకుండా చేసిద్ది. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. ఇది బీదవారి బాదం పప్పు జీడిపప్పు అంటారు. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. మేమైతే నెలకు ఒకసారి ఇలాంటి 2 అచ్చులు చేసుకుంటాం. మా ఇంట్లో అందరూ తింటాం. ఇది చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటుంది. నల్ల బెల్లంతో కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.